నిర్గుణాయ నమః గతాధారాయ నమః సాత్వికప్రాణ్యాయ నమః నందికినే నమః శంఖధారకాయ నమః అనేకమూర్తయ నమః అవ్యక్తాయ నమః కటియాస్థాయ నమః వరప్రదాయ నమః అనేకాత్మనే నమః దీనవ పంచామృతం క్షీరం దధి ఘృత చైవ మధు చక్కెర సంయుక్తాన్ని పుణ్యాన్ని దేవత పంచామృత స్నానం పరికల్పయామి గంగా జలవతక స్నానం సమర్పయామి సప్తశాంత ఆభరణాలు పువ్వు కొట్టేసింది ఆభరణాది వస్త్రం సమర్పయామి అక్షతులు రాజితం బ్రహ్మసూత్రం కాంతి. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పరిపాలన వాళ్ళ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకనంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కొన్ని కోట్ల మంది భక్తులు ఆరాధించేటువంటి కలియుగ దైవం. అటువంటి కలియుగ దైవం మీద తిరుపతి ప్రసాదం, లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాజకీయం కోసం ఈ రాష్ట్రంలో 100 రోజుల తెలుగుదేశం ప్రభుత్వ పాలన విఫలమైంది కాబట్టి దాని గురించి ఎవరు డిస్కస్ చేయకూడదు, ప్రతిపక్షాలు ఎక్కడా మాట్లాడకూడదు, చర్చించకూడదు, విమర్శించకూడదు అంటే ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. అందులో భాగంగా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తిరుపతి లడ్డీ ప్రసాద విశిష్టత పోయే విధంగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఉన్నాయి అన్నదైతే ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ప్రసాదం తయారు చేయాలన్నా, ప్రసాదానికి సంబంధించినటువంటి ఏ మెటీరియల్ అయినా సరే NABL వాళ్ళు సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే తప్ప వాటిని ప్రసాదానికి వాడేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా అవన్నీ కూడా సత్యదూరమైనటువంటి మాటలు. టీటీడీ దేవస్థానంలో ఉపయోగించేటువంటి నెయ్యి ఏదైనా సరే, ఏ ట్యాంకులు వచ్చినా సరే 3 టెస్టులు చేస్తే 3 టెస్టులు పాస్ అయ్యి వాళ్ళు సర్టిఫై చేస్తేనే ఆ ట్యాంకర్స్ని అలౌ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పటిష్టమైనటువంటి నిబంధనలు ఉండగా ఇది కొన్ని దశాబ్దాలుగా ఈ నియమ నిబంధనలు అనేవి టీటీడీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని ప్రశ్నిస్తున్నాం. వాస్తవానికి ఇంత కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ మధ్యన, ఇంత కట్టుదిట్టమైనటువంటి నియమ నిబంధనలతోటి టీటీడీని మేము రన్ చేస్తున్నాము, ప్రసాదాన్ని తయారు చేస్తున్నామని టీటీడీ ప్రతిష్టని పెంచాల్సింది పోయి ఈరోజు తప్పుడు ప్రచారం చేసి, అబద్ధపు ప్రచారం చేసి రాజకీయం కోసం ఈరోజు కలియుగ దైవాన్ని కూడా వాడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడే బుద్ధి చెప్పాలి. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఆ సమావేశ సందర్భంగా చేసినటువంటి ఒక అబద్ధపు స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆయన నోరు జారారా లేకపోతే వాంటెడ్గా మాట్లాడారా అన్నది పక్కన పెడితే, మాట్లాడిన తర్వాత ఆ అబద్ధాన్ని నిజం చేసే దాంట్లో భాగంగా మీడియా మేనేజ్మెంట్ చేస్తారు, న్యూట్రల్ పర్సన్స్తో మాట్లాడిపిస్తారు, మేధావులతో మాట్లాడిపిస్తారు, మీ నాయకులు మీ కార్యకర్తలతో మాట్లాడిపిస్తారు, కొంతమంది మీకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళల్లో కొంతమంది భక్తుల్లాగా వాళ్ళతో మాట్లాడిపిస్తారు. అంటే మీరు చెప్పినటువంటి ఒక అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా తప్పు మీద తప్పు, అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ ఈరోజు టీటీడీ ప్రతిష్టనే
దిగజార్చుతున్నారు అన్న విషయాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే తెలుగుదేశం నాయకులు కానీ కొంతమంది చేసేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, కల్తీ జరిగినటువంటి నెయ్యి, యానిమల్ ఫ్యాట్ కలిసినటువంటి నెయ్యి లడ్డూలో ఉపయోగించారు, లడ్డూలు డిస్ట్రిబ్యూట్ అయిపోయి భక్తులు తినేశారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జూన్ 12వ తారీఖున ఏదైతే ఏఆర్ డైరీ మీద ఈరోజు వస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ఏఆర్ డైరీ ఏదైతే ఉందో, ఆ ఏఆర్ డైరీ సంస్థ జూన్ 12వ తారీఖు నుంచే నెయ్యిని పంపిణీ చేస్తుంది, నెయ్యిని టీటీడీకి సప్లై చేస్తుంది. జూన్ 12వ తారీఖునే మీ ప్రభుత్వం ఏర్పడింది. అంటే మీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏఆర్ వాళ్ళు నెయ్యిని సప్లై చేస్తున్నారు. జూలై 12వ తారీఖున 4 నెయ్యి ట్యాంకర్లో శాంపిల్స్ తీసుకొని మీరు టెస్ట్కి పంపిస్తే ల్యాబ్కి, అది కూడా గుజరాత్లో ఉన్న ఎన్డీడీబీ ల్యాబ్కి, ఎప్పుడు కూడా టీటీడీ దేవస్థానం వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ల్యాబ్కి టెస్టులకి ఎప్పుడు పంపించారు, ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించారు. ఆ రిపోర్ట్స్ జూలై 12న ఇచ్చినటువంటి శాంపిల్ రిపోర్ట్స్ జూలై 23వ తారీఖున వస్తే, ఆ జూలై 23వ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది కాబట్టి ఈ ట్యాంకర్స్ని మేము రిజెక్ట్ చేశాము, వెనక్కి పంపించేశాము అని క్లియర్ కట్గా ఈవో గారే చెప్పడం జరిగింది. 23వ తారీఖున జూన్ 12వ తారీఖు నుంచి సప్లై అయినటువంటి ట్యాంకర్ జూలై 12వ తారీఖున మీరు శాంపుల్ తీస్తే జూలై 23వ తారీఖున రిజల్ట్ వస్తే మీ ఈవో గారే అందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అని చెబితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని మీరు ఎలా ఆరోపిస్తారు? శాంపిల్ది ఏదైతే ఏఆర్ డైరీ వాళ్ళు సప్లై చేసింది మీ గవర్నమెంట్లో నుంచి స్టార్ట్ అయింది, శాంపిల్ మీ గవర్నమెంట్లోనే, రిజల్ట్ మీ గవర్నమెంట్లోనే. ఈరోజు శ్యామలరావు గారు మీరు నియమించినటువంటి ఈవో గారి స్టేట్మెంట్లో కూడా అందులో వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే ఉంది అని చెబుతూ ఆ ట్యాంకర్స్ని నిలుపుదల చేశామని కూడా ఆయన క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ట్యాంకర్లు యానిమల్ ఫ్యాట్ ఉన్న ట్యాంకర్లు నెయ్యి తెచ్చేశారు, వాడేశారు, ఆ ప్రసాదాన్ని ప్రజలు భక్తులు తినేశారు అని చెప్పి ఒక విష ప్రచారాన్ని